ఈ రోజు మళ్ళీ వాడు మందు అంటుండు ఎలక్షన్ అని 2 రోజుల ముందే తెచ్చుకోవాలి మందు. అయితే ఇవైతే గుర్తుంటాయి, మందు తెచ్చుకొని పెట్టుకుంటారు, పెళ్ళానికి ఏం కావాలి మొగనికి ఏం కావాలి ఆ మందు ఇంట్లో పెట్టుకుంటారు, చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే వండుకొని మంచిగా టీవీ ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. సెలవు ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాడు. అయితే సెలబ్రిటీల బాధ ఏంది, రాకపోతే ఏడిస్తారు కాబట్టి పొద్దున్నే 6 గంటలకు పొలవమంటూ సెలబ్రిటీలు అందరూ వచ్చి లైన్లో పడి ఆ ఇంకు చూపించి ఫోటోలు దిగాలి, అన్ని ఛానళ్ళకు ఇట్లా చూపించాలి. ఎందుకంటే ఇటు కనిపించలేదు ఓటేయలేదు అని మళ్ళీ ఎక్కుతారు, అదొక బాధ. చిరంజీవి గారు ఆయన ఎంత మౌనవ్రతంలో ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. చూసినావా, చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆయన ఓటేసుకుంటానికి వచ్చిండు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, వదిలేస్తే అయిపోతుంది కదా. చిరంజీవి గారు మాట్లాడండి అంటే చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయన మీద కూడా ఉంది కదా. స్పందించకపోతే ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నలు వస్తాయి. మన పెళ్లికి వచ్చిండు ఆయన, ఓటేసేందుకు వచ్చిండు, వేసుకుంటాడు పోతాడు. అదైనా పర్సనల్ వ్యక్తిగతము. ఏం నోరు తెరిస్తే ఏం పెంట పెడతారో, ఇవాళ పరిస్థితి ఎట్లుంది, ఏం మాట్లాడితే ఏం పెంట పెడతారు, మాట్లాడకపోతే తప్పే, మాట్లాడినా తప్పే, అట్లుంది పరిస్థితి. ఆయన వ్యూహం ప్రకటించి బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడు మన పివి నరసింహారావు గారి దగ్గరికి పోయి పివిఎస్కే ప్రసాద్ గారు పోయి అడిగిరట, అయ్యా మీరేం మాట్లాడట్లేదు ఏంది పరిస్థితి అన్నాడు. అరే ఏం మాట్లాడకపోవడం నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే రా అన్నాడు. అట్లా చిరంజీవి గారి దగ్గరికి పోయి మాట్లాడు అంటే మౌనవ్రతంలో ఉన్నా అని చెప్పిండు ఆయన. కానీ ఎంత విచిత్రంగా చెప్పిండు, మౌనవ్రతంలో ఉండి కూడా నోటితో చెప్పిండు. చెప్పినప్పుడు ఈ పక్కకున్నాయి కానీ ఆయనకు అర్థంగా మళ్ళీ పెడితే నేను మాట్లాడపో అన్నాడు. రైట్. రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో. ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా అవుతారా? కాదు, ఆయన ప్రధానమంత్రి యోగం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్. మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే ఇవాళ అసలు వేరే పార్టీలు, ఇవాళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంట్రల్లో. సరే రేపు పొద్దున కూడా అంతే, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు, హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు, వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే. కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. అంటే నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు, చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం, ఇద్దరిది ఒకటే రాశి వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు, సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎలా గురూజీ ఇప్పుడు మనం చూసిన 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఇవన్నీ 5 రాష్ట్రాలలో ఇవాళ ఒక రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది. లోక్సభని డిసైడ్ చేసి అక్కడున్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్ కొడుతుంది నేను అనట్లా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ బీజేపీకి 170 వచ్చినాయి, కాంగ్రెస్కు 150 వచ్చినాయి. ఇండియా కూటమి అంతా ఎవరితో ఉంటుంది? మళ్ళీ జాతక ప్రిడిక్షనే, మళ్ళీ నా సొంత కవిత్వం కాదు, ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తానని నేను చెప్తలేను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం. ఓకే, ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం, సోనియా గాంధీ గారి ఆశీస్సులు, అంటే సైన్ వాళ్ళు తీసుకున్న గ్యారంటీకి సంతకాలు పెడతాం, అందరూ రావాలని చెప్తున్నారు కదా. ఆ సెంటిమెంట్ ఏంటి గురూజీ? సోనియా గాంధీ గారికి డిసెంబర్ పుట్టినరోజు, సోనియా గాంధీ గారి పుట్టినరోజు డిసెంబర్ 9. ఆ టైమింగ్, దానికి ఉన్న బలం ఏంటి? ఎందుకు చెప్తా. ఓకే,
2009 నవంబర్ 28 నాడు శ్రీకాంతచారి సూసైడ్ అటెంప్ట్ చేసిండు, కాల్చుకున్నాడు. 3వ తారీఖు చనిపోయాడు, ఇవాళ రోజున మనం మాట్లాడుకుంటున్న రోజున. 9వ తారీఖు నాడు కేంద్రం నుండి ప్రకటన వచ్చింది, సోనియా గాంధీ పుట్టినరోజు. సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ గారిని పిలిచి, రాహుల్ గాంధీ గారిని పిలిచి, ప్రియాంకమ్మని పిలిచి వీళ్ళందరినీ కలిపి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనేది ఆయన కోరిక అంతే. ప్లస్ ముహూర్తం తీసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ మనం అనుకుని అంటే నాకున్న సోర్స్ ప్రకారము ముహూర్తం అంటే మకర లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం 4 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 4, 7, 9 ఏ రోజైనా ఈ ముహూర్తాలలోనే ఉంటుంది. అంటే ఉదయం 9:15 నుండి 11:15 లేదా ఈవినింగ్ 5 నుండి 8 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన లగ్నాలనే ఉంటుంది. ఏ లగ్నంలో ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ నేను చెప్పిన ఇన్సిడెంట్ అయితే జరగక మానవు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన జాతకాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లగ్నానికి సంబంధం లేదు, నేను ముహూర్త బలం చూసి చెప్తలేను, ఆయన జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే, అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి కారాగారం లేదంటే న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడారు. నేను కేసీఆర్ గారు ఒక్కరికే చెప్తలేను, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 8 నుండి 9 మంది రాజకీయ నాయకులకు, సుమారు 4 బిజినెస్ మ్యాన్లకు, సుమారు ఒక స్వామీజీకి ఈ థ్రెట్ ఉందని చెప్తున్నాను నేను. ఈ న్యాయపరమైన చిక్కులు ఒక స్వామీజీకి కూడా, ఒక సన్యాసి, స్వామీజీ, పీఠాధిపతి, నువ్వు ఏమనుకుంటావో అనుకో, కాషాయం వేసుకునే ఆయన ఎవరో కావచ్చు. అట్లా ఎట్లా చెప్తారు, పేర్లు చెప్పొచ్చు కదా. పేర్లు తప్పదు, పేర్లు చెప్పచ్చు, మనకు అవగాహనతో అంచనాతో చెప్తున్నాం మనం, అది అంతేగాని ఈయన ఉంటాడు అని ఎట్లా చెప్తాం, ఆయనకే చెప్తుంటే పోయి. సో ఒక అంచనా, ఇప్పుడు 8 మంది పొలిటీషియన్స్ అని చెప్పినాము, అందులో ఉంటారు. కే అనే పేరు ఉండొచ్చు, టీ అనే పేరు ఉండొచ్చు, సి అనే పేరు ఉండొచ్చు, బి అనే పేరు ఉండొచ్చు. మీకు తెలుసు కదా ఎవరు అని చెప్పి. నాకు తెలుస్తుంది, అది చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అయిపోగా నీతోనే మాట్లాడతా. నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను. సో ఇంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, ప్రముఖులు అంటున్నారు, అంటే రాష్ట్రంలో ఇకపై పరిణామాలన్నీ చాలా రంజుగా ఉండబోతుంది. మామూలుగా ఉండదమ్మా, ఐమాక్స్ స్క్రీన్లో చూడొచ్చు. తెలంగాణలో డెడ్ పాలిటిక్స్, ఏపీలో ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్. అసెంబ్లీ స్టార్ట్ అయినా కాకపోయినా నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్తో జర్నలిస్టులు ఉరుకులు పరుగులు ఏపీలో. కానీ తెలంగాణలో అట్లుండేది కాదు. 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్షం అనేది కొంత అనుకున్న మెజారిటీలో లేదు కాబట్టి వన్ సైడెడ్గా కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పాలన అందించింది. అవుట్రైట్గా ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగా ఉంది అని భావించే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది రివర్స్ అవుతుందా? ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కంటే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని నేను అనుకున్నా. అలా కంట్రోల్ చేశారేమో మేబీ. నేను అదే చెప్తున్నా కదా, ఐ లవ్ కేసీఆర్. అది అడ్మినిస్ట్రేషన్లో అది జగన్ చూసి నేర్చుకోవాలి కేసీఆర్ను. గ్రేట్ అచీవర్. బా, ఇక నేను చెప్తున్నా కదా. ఎలా ఇన్స్పైర్ అయ్యారు గురుజీ? అంటే ఆయనను చూసినప్పుడు కేసీఆర్ గారి బిహేవియర్ కావచ్చు, మెంటాలిటీ కావచ్చు, ఆయన యాక్టివిటీస్ మీకు అంటే గ్రేట్ అచీవర్గా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను కేసీఆర్ నుండి అంటే ఏం లేదమ్మా, సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనము నిత్య విద్యార్థిగానే ఉండాలి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం.